జ్యోతమ్మ అయితే సింహాద్రి వాళ్ళ ఇంటికి వస్తుంది. జ్యోతి రావడంతో అయ్యో జ్యోతమ్మ మీరేంటి ఎలా వచ్చారని చెప్పి సింహాద్రి అడుగుతూ ఉంటాడు. అది విన్న జ్యోతి అయితే ఏమి నేను రాకూడదా అని చెప్పి అంటుంది. అది కాదు జ్యోతమ్మ, నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు, మీరు ఇలా రావడం ఏంటి అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది. అదిగోండి, నేను ఎన్నాళ్ళు మీ ఇంటికి వస్తే ఏదో ఆప్యాయంగా పలకరించేవారు, కానీ ఇప్పుడు నన్ను ఏదో ఒక పేషెంట్లా చూస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ఆనంది అయితే అది కాదు జ్యోతమ్మ, నీ ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటుంది. అదేమీ లేదు, నా ఆరోగ్యం బాగానే ఉంది, నాకేమీ కాలేదు, కానీ నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. సాయంత్రం పార్టీ ఉంది, మీ ముగ్గురు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటుంది. అది విన్న కుట్టి అయితే ఏంటి జ్యోతమ్మ పార్టీయా అని చెప్పి అంటుంది. పార్టీ అంటే నార్మల్గానే అందరం సరదాగా గడుపుదామని, మీరు ఖచ్చితంగా రావాలి, మీ ముగ్గురు వచ్చి తీరాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సింహాద్రి వాళ్ళైతే సరే జ్యోతమ్మ వస్తాంలే అని చెప్పి అంటారు. మీరు వస్తానని చెప్పి రాకుండా ఉండిపోకూడదు, మీకోసం నేను అక్కడ ఎదురు చూస్తూ ఉండను, మళ్ళీ ఇక్కడికి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, సరేనా, సాయంత్రం రెడీ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ఆనంది వాళ్ళైతే సరే జ్యోతమ్మ తప్పకుండా వస్తామని చెప్పి అంటారు. ఇక జ్యోతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక సింహాద్రి వాళ్ళు జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.